హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, పచ్చని పందిరి చుట్టూ మామిడి తోరణాలు కట్టారు. రకరకాలైన పూలతో అలంకరణ చేశారు. స్టైల్గా ధ్రువి వెడ్స్ మోక్షిత్ అని స్వాగతం పలుకుతూ వాళ్ళిద్దరి పేర్లు బోర్డ్స్ పెట్టారు. అది చూసిన వారే పెళ్లి ఇంకా ఇంత గ్రాండ్గా చేస్తారు అంటూ లోపలికి వస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్న జనంలో కొండంత సంతోషం. బ్యాక్గ్రౌండ్లో శ్రీనివాసుడు, అలివేలు మంగమ్మ దంపతులుగా ఉన్నారు. చూడ ముచ్చటగా ఉంది పెళ్లి పందిరి. కొందరు పెద్దవాళ్ళు పెళ్లికి వచ్చే గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. కొందరు అందమైన ఆడపిల్లలు వచ్చి అందరికీ సుగంధ ద్రవ్యాలు, పరిమళం జల్లుతూ ఉన్నారు. ఆడవాళ్ళందరూ ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. కోలాహలంగా ఉంది. చిన్నపిల్లలు ఆటలతో సరదా గడుపుతూ ఉన్నారు. పురోహితుడు తనకు కావలసిన వస్తువులని ఆడపెళ్లి వాళ్ళతో అడిగి పూజ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పురోహితుడు చెప్పగానే పెళ్లి కొడుకుని తీసుకురండి అని చెప్పారు. తెల్లని బట్టలతో నుదుటిన బాసింగం కట్టుకొని పెళ్లి కొడుకు మోక్షిత్ విష్ణుమూర్తుల పెళ్లి మండపంలో అడుగుపెట్టాడు. చూడ్డానికి ఎంతో అందంగా ఉన్న మోక్షిత్ ఈరోజు పెళ్లి బట్టల్లో ఇంకా అందంగా కనిపిస్తూ ఉన్నాడు. తెల్లని మోము ఛాయ, చిన్నగా ఉన్న కళ్ళు, నున్నగా సన్నగా ఉన్న కూరమీసాలు, చూడ్డానికి ఇంకా అందంగా ఉన్నాడు. పెళ్లి జరుగుతున్న సంతోషమో లేక తన ప్రేయసి తనకు జీవిత భాగ్యస్వామిగా లభిస్తుంది అన్న సంతోషమో మోక్షిత్లో చాలా ఆనందంగా ఉన్నాడు. పురోహితుడు చెప్పే పూజ కార్యక్రమాలను, మంత్రాలను ఎంతో శ్రద్ధగా వింటూ వాటిని పూర్తి చేస్తున్నాడు మోక్షితు. ఎప్పుడెప్పుడు తన కాబోయే భార్య వస్తుంది, ఎలా ఉంటుంది అంటూ చూడాలని తన కళ్ళు తన అర్ధభాగ్యస్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. పురోహితులు గారు పెళ్లి కుమార్తెను పిలుచుకురండి అని చెప్పగానే ఆ పెళ్లి కూతురు వారి తరపున వారు ధ్రువిని పిలుచుకొని రావడానికి వెళ్లారు. లక్ష్మీదేవిలా తయారైన ధ్రువి పెళ్లి మండపంలోకి అడుగుపెట్టింది. తన్ని చూడగానే స్వర్గలోకం నుంచి వచ్చిన దేవకన్యలా ఉంది. చేతిలో కొబ్బరి బోండం పట్టుకొని తెల్లని చీరలో ఇంకా అందంగా ఉంది. ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చి పురోహితులకి కొబ్బరి బోండం ఇచ్చి మోక్షిత్ పక్కన వచ్చి కూర్చుంది. ఇద్దరు వేద మంత్రాలను ఉచ్చరిస్తూ అక్షింతలతో పురోహితులు చెబుతూ ఉంటే వాటిని శ్రద్ధగా వింటూ పూజ చేస్తూ ఉన్నారు. మోక్షిత్ మాత్రం కళ్ళు ఆర్పకుండా ధ్రువిని చూస్తూ ఉన్నాడు. పెళ్లి మండపంలోని వారందరూ మోక్షిత్ చేసే పనులకి నవ్వుకుంటూ ఉన్నారు. ధ్రువి తల్లి తండ్రి మోక్షిత్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నామంటూ అల్లుడికి కడిగిన నీళ్లు వాళ్ళ తలపైన చెల్లుకుంటారు. ఇద్దరికి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు పురోహితులు. ఇద్దరి మధ్యన ఉన్న అడ్డుతెరను తొలగిస్తారు. ఇద్దరు కాసేపు ఒకరిని ఒకరు చూసుకుంటారు. మోక్షిత్ తన ప్రాణం, తన ప్రేయసి తంది అన్న సంతోషంలో ఉన్నాడు. ఇటు ధ్రువి ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో వెళతి, ఏదో తెలియని బాధగా ఉంది. అక్కడ జరుగుతున్న ఇష్టం లేకుండా ఎవరి కోసమో బలవంతంగా చేస్తుంది అన్నట్టుగా ఉంది ధ్రువి ప్రవర్తన. తన ప్రాణం తన్ని విడిచి దూరం అవుతుంది. తన మనసుని ఎవరో రంపకోత కోస్తూ ఉన్నారు అన్నట్టుగా ఉంది. తన కళ్ళల్లో నీళ్లు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. తన బాధ ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి? చెప్పినా ఎవరు వినరు. ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకోవటం, తనతో కలిసి తన నూరేళ్ల జీవితం గడపటం భరించలేకుండా ఉంది. ఇలా తన మదిలో ఎన్నో అంతు చిక్కని ప్రశ్నల మధ్యన మోక్షిత్ తన మెల్లో 3 ముళ్ళు వేశాడు. తర్వాత ఇద్దరికి కొంగుముడి వేసి అగ్ని ప్రదక్షిణం చుట్టూ సప్తపది కూడా నడిపించారు. ధ్రువి చిటికెన వేలు పట్టుకుని మోక్షిత్ తనతో కలిసి 7 అడుగులు వేశాడు. 7 జన్మలకు తన అర్ధాంగిగా తనే రావాలని కోరుకుంటూ నడిపించారు. తను ప్రేమించిన అమ్మాయిని జీవిత భాగ్యస్వామిగా చేసుకున్నాడు. ఇద్దరు ఒకరికొకరు తలంబ్రాలు వేసుకున్నారు. అందులో కూడా మోక్షితు ధ్రువినే గెలిచేలా చేశాడు. బిందెల ఉంగరం వేసి ఇద్దరితో ఆడించారు. ఇక్కడ కూడా 3 సార్లు చేసిన ధ్రువినే గెలిచింది. తన ప్రేయసిని గెలిపించి తను ఓడిపోయిన
తన భార్య ఆనందం తన సంతోషంలో చూసుకున్నాడు. ఆఖరి ఘట్టం అరుంధతి నక్షత్రంని కూడా చూపించారు. పెళ్లి తతంగం అంతా ముగిశాక పెళ్లి వారందరూ కలిసి పెళ్లి కుమారుడు ఇంటికి వెళ్లారు. అక్కడిద్దరిని గుమ్మం దగ్గరే నిలబెట్టి పేర్లు చెబితేనే లోపలికి వస్తామంటూ ఆట పట్టిస్తున్నారు. మోక్షితు నేను నా భార్య ధృవి కలిసి వచ్చాము అని చెబుతాడు. అప్పుడు ధృవి కూడా నేను మా వారు మోక్షిత్ ఇద్దరం కలిసి వచ్చాము అని చెప్పగానే ఆ ఇంటి కొడుకు కోడల్ని హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెబుతాడు. తను వచ్చినాక దేవుడు ముందర దీపం పెట్టించి అందరు కాఫీలు ఇస్తారు. ఇంకా అందరూ రాత్రికి జరగవలసిన కార్యక్రమం కోసం వాళ్ళ రూమ్ని అందంగా డెకరేట్ చేస్తారు. ఒక పక్క రకరకాలైన స్వీట్స్, మత్తు ఎక్కించే ఊదికడ్డీలు, బెడ్ మీద హార్ట్ సింబల్తో, రోజ్ పెటల్స్తో, ఆ మధ్యలో వీళ్ళ పేర్లు కలిసేలా ఫస్ట్ లెటర్స్ వీ లవ్ యమ్ అంటూ రాశారు. తన భార్య కోసం మోక్షితు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. తన రాక ఫలించి తన భార్య తన ప్రాణంలా ప్రేమించిన అమ్మాయి పాలు తీసుకుని లోపల అడుగుపెట్టింది. ఇద్దరిలో ఏదో కలవరింత. ధృవి భయపడుతూ అక్కడే ఉంది. మోక్షితు తన దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకోగానే తన కళ్ళ నుంచి నీరు జారి తన అరచేయి మీద పడింది. మోక్షిత్ తన దగ్గరికి వెళ్ళి తన ముఖమెత్తాడు. తన అందమైన ఫేస్ వాడిపోయి పువ్వుల చిరునవ్వు లేని తన పెదవులు ఏడ్చి ఏడ్చి లోపలికి పోయి ఉబ్బి ఉన్న తన కళ్ళు, కలువ రేకుల్లాంటి తన కళ్ళు అలా చూసి తన ప్రాణం తరుక్కపోతుంది. తన మనసుని ఎవరో పిండేసినట్టు రంపకోతగా ఉంది. మోక్షితు ధృవిని కన్నీరు తుడిచి తన భుజం మీద చెయ్యి వేసి పిలుచుకుని వెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి తను కింద కూర్చుని ఎందుకురా ఏడుస్తున్నావు? నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. సంతోషంగా ఉండాలి, ఇలా ఏడుస్తూ ఉండకూడదు. మా ధృవి అంటే సంతోషం, సంతోషం అంటే ధృవి, అలా ఉండాలి, ఇలా కాదు. మోక్షిత్ నేను నీతో ఒకటి చెప్పాలి. నేను నిన్ను నా భర్తగా ఊహించుకోలేను. నా మనసులో నా భర్త స్థానం ఉన్నది ఎవరో కూడా నీకు తెలుసు. తను మాత్రమే నా భర్త ఎప్పటికీ. తను నన్ను పెళ్లి చేసుకోకపోయినా నా మనసు నిండా తనే ఉన్నాడు. ప్రాణంలా ప్రేమించాను. తనే నా ఆరో ప్రాణం, తనే నా ఊపిరి, ఈ ప్రాణం పోయే వరకు తనే నా లోకం అంటూ అలా తన చేతులని అడ్డుపెట్టుకుని మరీ ఏడుస్తుంది. అలా చెప్పిన మరుక్షణం తను చూడకుండా మోక్షిత్ వెనుకకు తిరిగి వస్తున్నా తన కన్నీటిని తుడుచుకొని ఇటు సైడ్ తిరుగుతాడు. తన ప్రేయసి బాధని చూసి వచ్చిరాని నవ్వును తెచ్చుకొని మంచం మీద తను కూర్చుని తన తలని ఒళ్ళు పడుకోబెట్టుకుని మంచం చివర కానుకొని కళ్ళు మూసుకుంటూ ఇలా అనుకుంటాడు. చూడరా, నీ మనసులో నాకు స్థానం లేదు, అది నాకు తెలుసు. నేను నిన్ను ఎప్పుడు బాధ పెట్టను. నీ సంతోషం నాకు ముఖ్యం. నీ మనసులో ఉన్న బాధ పోగొట్టాలి. నా ప్రేమతో నిన్ను మార్చుకుంటా. నీకు నువ్వుగా నన్ను ప్రేమించే వరకు నిన్ను ముట్టుకోను. తన్ని మర్చిపోయి నీ ప్రాణం నేను అయ్యేలా మార్చుకుంటా. అంతవరకు నిన్ను ఓ చంటి పాపలా చూసుకుంటా. అంత నా తలపైన ముద్దు పెట్టుకుంటాడు. తన మనసు ముక్కలైనా తనని భర్తగా ఇంకా అంగీకరించకపోయినా తన మనసులో అగ్నిపర్వతంలా లావ బద్దలవుతూ ఉన్న తన బాధను దాచుకుంటూ తన అర్ధాంగి బాధని పోగొట్టాలని చూస్తూ ఉన్నాడు. తన భర్త ఒళ్ళో చిన్న పాపలా బొజ్జున్న ధృవి కళ్ళ నిండా నీళ్లతో తన మనసులోని బాధ ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపించింది. తనకి ఏదో కొండంత ధైర్యం తనకున్నట్టు, తన బాధలన్నీ వెళ్ళిపోయి తన జీవితానికి ఇప్పుడు ఒక భరోసా లభించింది. తన దగ్గరికి ఏ కష్టం దరిచేరకుండా, తన కన్నీళ్ళు ఇంకా రావు అన్నట్టు, తన జీవితంలో ఇక సంతోషం ఉంటుంది అని భరోసా వచ్చింది అనుకుంటూ నిద్రపోతూ ఉంది. ఇద్దరు కళ్ళు మూసుకొని వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళారుగా, మనం వెళ్దామా పదండి. ఆ ఊరి పేరు భద్రాద్రి. అక్కడ పురాతన రామాలయం ఉంది. అందుకే ఆ ఊరికి ఆ పేరు పెట్టారు. అక్కడి మనుషులందరూ కల్లా కపటం లేనివారు, మంచి మనసులు, ఒకరి ఒకరు సహాయం చేసేవారు. ఎవరు ఏ కష్టంలో ఉన్నా
వారికి చేతనైనంత సహాయం చేసేవారు. అప్పుడే ఆ ఊరిలోకి టాటా ఏసీ బండిలో వాళ్ళ ఇంటి సామాన్లు వేసుకుని ఒక కుటుంబం అంతా వస్తూ ఉన్నారు. కళ్యాణ్ అంజలి గారి ఇంటి పక్కకు రాగానే అందరూ వచ్చి వింతగా చూస్తూ ఉన్నారు. మా ఊరికెవరో కొత్త వాళ్ళు వచ్చారు, ఎవరు అంటూ విచిత్రంగా చూస్తూ ఉన్నారు. అప్పుడే ఒకరు దిగారు. ఆయన పేరు రామారావు, తన భార్య పేరు జానకి. దిగి సామాన్లు దించుకుంటూ ఉన్నారు. కళ్యాణ్ అంజలి గారి అబ్బాయి గల్లా చొక్కా దానికి తగ్గట్టు నిక్కరు వేసుకుని నోట్లో వేలు పెట్టుకుని చూస్తూ ఉన్నాడు. చిన్న బాబు 5 ఏళ్ళు ఉన్న తను కూడా ఏం జరుగుతుంది అని చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ బండిలోంచి ఒక 5 ఏళ్ళు ఉన్న ఒక అమ్మాయి పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుని 2 జుట్లు, చిన్న స్టిక్కర్, చెవులకు చిన్న చిన్న దుద్దులు, కాళ్ళకి పట్టీలు పెట్టుకుని ఉంది. 2 చేతుల్లో మట్టి గాజులు వేసుకుని ఆ 2 చేతులకి బెలూన్స్ పట్టుకుని చెంగుమని నవ్వుతూ దూకుతుంది. ఆ బుల్లి పాపం చూడగానే ఆ బుడ్డోడికి పెదవులపైన నవ్వు వస్తుంది. నోట్లో వేలు తీసేసి పాప దగ్గరికి వెళ్ళి బెలూన్స్ లాక్కుంటాడు. మీరేడుస్తుందనుకున్నారు కదా? ఆహా, కాదు కాదు, అలా అనుకుంటే మీరు చికెన్ కర్రీలోకి కాకరకాయ వేసినట్టు ఉంటుంది. ఆ పాప కోపంగా చూసి తన పిడికిలి బిగించి ముక్కు మీద ఒక గుద్దు గుద్ది ఇవి నావి అని లాక్కుంటుంది. కళ్ళు మూసుకున్న మోక్షితు, ధృవి ఏడుస్తూ నేను కూడా చచ్చిపోతా, తను లేని జీవితం నాకు వద్దు, తను నాకు కావాలి, ఎందుకు నన్ను మోసం చేశాడు, తను నమ్మి ఇంతలా ప్రేమించటం నాది తప్పునా చెప్పు మోక్షితం, అసలు నేనెవరికి ఏం చేశానని తను నన్ను వదిలి వెళ్ళాడు అంటూ తన షర్ట్ని లాగుతూ అడుగుతుంది. 3 ఏళ్ళు వాడిని సిన్సియర్గా లవ్ చేశాను, నా ప్రేమ ఎందుకు వాడికి అర్థం కాలేదు, నా ప్రేమలో లోపముందా చెప్పు మోక్షి, ఎలా వాణ్ణి నీ మర్చిపోతాను, మర్చిపోలేను, అంతలా వాణ్ణి నమ్మినాను కదా, నేను చచ్చిపోతే సరిపోతుంది. అవును నిజమే, నా మనసు నా దగ్గర లేదు, వాడితోనే ఉంది, అందుకే నేను కూడా చచ్చిపోతా. అలా మాట్లాడుతూ ఉంటే ధృవి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉంటే మోక్షిత్ కళ్ళు నిప్పుల్లా ఎర్రగా మారుతూ ఉన్నాయి. రగిలే ఎర్రని సూర్యుల్లా అయినాయి. ఆ కోపంతో ధృవిని చెంప మీద చల్లున కొట్టాడు. అప్పుడు ధృవి నిశ్శబ్దమవుతుంది. ఇలా మాట్లాడుకురా, చూడు నీ చుట్టూ నీ కోసం ఆలోచించేవారు ఉన్నారు. మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న ఉన్నారు. అందరికన్నా నీ కోసం ఆలోచించే నేనున్నా. ఇంకోసారి ఇలా మాట్లాడితే బాగుండదు అంటూ తను కూడా ఏడుస్తూ తనని తన గుండెలపైన పడుకోబెట్టుకుంటాడు. తన గుండె చప్పుడు తన జోలపాటలా వినబడుతూ ఉంటే నిజంగా ఇప్పుడు నిద్రలోకి జారుకుంటుంది మన ధృవి. హాయిగా నిద్రపోతున్న ధృవిని చూసి తను కూడా సరిగ్గా పడుకుంటూ అలానే తన గుండెలపైన పడుకోబెట్టుకుని కింద ఉన్న బ్లాకెట్ కప్పుకొని తన 2 చేతులతో తనని తన కౌగిల్లో పొదుపుకుంటూ జోకొడుతూ ఉంటాడు. తల్లి ఒళ్ళో ఒదిగిపోయిన గువ్వ పిల్లలా పడుకుంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి పదండి. ఆ చిన్న పాప కొట్టిన దెబ్బకు మనోడి ముక్కులోంచి రక్తం వస్తుంది. అది చూసి ఆ పిల్లోడు ఏడుస్తూ వాళ్ళమ్మ అంజలి గారి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళమ్మ ఏడవకు, నీకు అలాంటివి తీసి ఇస్తా బుడగలు అంటూ చెబుతూ ఉంటారు. వాడు ఏడుపు ఆపాలిగా ఇక ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పాపే దగ్గరికి వచ్చి ఏడవకంటూ ఒక బుడగ ఇచ్చి నవ్వుతుంది. అప్పుడు ఆనందంతో ఇద్దరు గంతులు వేస్తూ ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అని కళ్యాణ్ అంజలి గారు వారి దగ్గరికి వెళ్తారు. మీరెవరు, ఈ ఊరు కొత్త వాళ్ళ ఉన్నారు అంటారు. అప్పుడు రామారావు గారు, ఈ ఊరు కొత్తగా వచ్చిన పంతుల్ని, ఇక్కడ ఉన్న మీ ఊరు పాఠశాలకి వచ్చిన హెడ్ మాస్టర్ అంటారు. అది విన్న అందరూ సంతోషంతో, అవునా, మా ఊరికి ఇంతవరకు ఏ మాస్టర్ రాలేదు, మీరు వచ్చారు, మా పిల్లలందరూ బాగా చదువుకుంటారు అని సంతోషంతో వాళ్ళ ఇంటి సామాన్లు అందరూ సర్ది పెడతారు. ఒక్కరోజు జరుగుతుందనుకున్న పని అందరూ కలిసి చేయటంతో త్వరగా అయిపోతుంది. అప్పుడే రామారావు గారికి ఈ ఊరు వాళ్ళు మనసు అర్థమవుతుంది. మరుసటి ఉదయం లేవగానే మన చిన్నబ్బాయి గారు తన ఇంటి ముందర అరుగు మీద కూర్చుని వాళ్ళమ్మ చేసిన కజ్జికాయలు తింటూ ఉంటాడు. అప్పుడు చిన్న పాప కూడా ఆడుకోవడానికి బయటకు వచ్చి
నాకివ్వు కజ్జికాయ అంటడుగుతుంది. నేనివ్వను, నిన్న నన్ను కొట్టావు, నేనే తింటా అంటూ ప్లేట్ పక్కకు పెట్టుకుని మరి తింటాడు. మళ్ళీ కోపం వచ్చి ఈసారి అబ్బాయి జుట్టు పట్టుకుని పీకుతుంది. రాక్షసి వదలవే, ఇస్తాను అంటూ ఒకటిస్తాడు. అలా ఇద్దరు నవ్వుకుంటూ తింటూ ఉంటారు. అప్పుడు రామారావు గారు వచ్చి, బాబు నీ పేరేమి అని అడిగితే, మాస్టరు మాస్టర్ అండి. మాలేమో మా అమ్మ ఏమో నన్ను కిట్టయ్యా అంటుంది, మా నాన్న ఏమో బడుద్దాయ్ అంటాడు, మరి నా పేలేమో నాకు తెలియదు మాస్టర్ అంటాడు. తన తెలివికి రామారావు గారు నవ్వుతూ ఉంటారు. అంజలి గారు లోపలికి వచ్చి తన పేరు మోక్షిత్ అంటూ చెబుతారు. నా పేరు మోతితు, నా పేరు మోతితు అంటూ చప్పట్లు కొడుతూ గెంతులు వేస్తూ ఉంటాడు. అవును, మళ్ళేమో నీ పేరేమి అంటూ చిన్న పాపని కూడా అడుగుతాడు. రామారావు గారు నీ స్నేహితురాలి పేరు ధృవి అంటూ చెబుతారు. ఇద్దరు రెడవ్వండి, మనం పాఠశాలకు వెళ్ళాలంటాడు. సరే అంటూ రెడీ ఇద్దరు వెళ్తారు. ఒక చోట కూర్చుని ఇద్దరు శ్రద్ధగా చదువుకుంటూ ఉంటారు. ప్రస్తుతం తూర్పున సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. అంజలి గారు వచ్చి డోరు కొడతారు. మోక్షిత్ కళ్ళు తెరిచి తలదిండు పెట్టి ధృవిని సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ పూర్తిగా కప్పి వెళ్ళి తలుపు తీస్తాడు. ఇద్దరు త్వరగా రెడీ రండి, మీ ఇద్దరితో కలిసి సత్యనారాయణ వ్రతం ఉంది 9 గంటలకని చెప్పి లోపలికి వచ్చి తన కోడల్ని చూస్తారు. ఆడ ధృవిని చూడగానే తన కోడల పరిస్థితి చూసి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. తన కొంగు తీసుకొని తుడుచు అంటూ తన తల ప్రేమగా నిమిరి, త్వరగా నువ్వు నీ బాధ తగ్గిపోయి మునుపట్ల నా అల్లరి కోడలుగా మారరా, నేనెప్పుడు అలా చూస్తాను. తన కొడుకు దగ్గరకు వచ్చి, నా కోడల్ని మునుపట్ల మార్చు, నువ్వేం చేస్తావో తెలియదు, నాకు నీ ప్రేమ మీద నమ్మకముంది, నీ ప్రేమతో తన్ని మార్చాలి అంటూ కన్నీళ్లను తుడుచుకొని వెళ్ళిపోతారు. అలాగే తలుపు వెనుకకి తన తల ఆంచి వీలైనంత త్వరగా నా డింపుల్ని మార్చుకోవాలి అనుకొని స్నానానికి వెళ్తాడు. ఇక నిద్రపోతూ ఉన్న ధృవిని చూసి తనే కిచెన్లోకి వెళ్ళి వేడివేడిగా కాఫీ చేసి తీసుకువస్తాడు. ప్రేమగా తన బుగ్గ మీద కొడుతూ, లేవరా నా డింపుల్ అంటూ ప్రేమతో పిలుస్తాడు. తను కళ్ళు తెరిచి చూడగానే, నీకోసం నేనే కాఫీ చేసా, తాగు అంటూ ఇస్తాడు. సరే అంటూ తను తాగితే ఆ అంటూ అరుస్తూ కాఫీ పక్కన పెట్టి, రే మళ్ళీ కాఫీ పొడి బదులు కారం పొడి వేసావా అంటూ తలదిండు తీసుకొని కొడుతుంది. అప్పుడు ఇలానే నన్ను ఏడిపిస్తూ, నువ్వు చేసినది మర్చిపోయావా, మళ్ళీ అలా చెయ్యాలా అంటూ రూమంతా తిప్పించి మరి కొడుతూ ఉంటుంది. ఇది కళ, అక్కడ ఇలా జరగలేదు. తను కాఫీ తాగేసి వెళ్ళి రెడీ వచ్చింది. మా హీరో డ్రీమ్ పూర్తయ్యే లోపల పింక్ కలర్ శారీ కట్టుకుని 2 కనుబొమ్మల మధ్య చిన్న స్టిక్కర్ పెట్టి దాని కింద కుంకుమ పెట్టి నుదురు భాగంలో కూడా కుంకుమ పెట్టి పాపిడి బిళ్ళ పెట్టి నడుముకు వడ్డానం, కాళ్ళకి బంగారం లాంటి పట్టీలు, చెవులకు దుద్దులు, ముక్కుకి స్టోన్ ఉన్న చిన్న ముక్కర పెట్టి లాస్ట్లో హెయిర్ని ఫ్రీగా వదిలి వాటిలో మల్లెపూలు తురిమి చక్కగా రెడీ అయింది. అలా అందంగా రెడీ అవుతూ ఉంటే ఇక్కడ మన హీరో గడ్డం కింద చేతులు పెట్టుకుని కూర్చొని తన భార్యకి సైట్ కొడుతూ ఉన్నాడు. అద్దంలోంచి మోక్షితిని చూసి కనుబొమ్మలు ఎగరేస్తూ ఏమిటి అన్నట్లు అడుగుతుంది. ఏం లేదన్నట్టు తల ఊపి, నువ్వు రెడీ అయితే ఇద్దరం వెళ్దాం అంటూ తన 2 చేతులు మెడ చుట్టూ వేసి చెబుతాడు. సరే పదండి అంటూ తన మెడ మీద ఉన్న చేతులు తీసివేస్తుంది. సాంప్రదాయ బట్టలతో ఇద్దరూ అలా మెట్ల మీద నుంచి వస్తూ ఉంటే రామారావు జానకి సంతోషం కలుగుతుంది. కళ్యాణ్ అంజలి గారు కొడుకుని చూసి ఇద్దరూ ఇలానే 10 కాలాలు ఉండాలి అని కోరుకుంటారు. పూజారి గారు రాగానే ఇద్దరు నవ దంపతులు పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉన్నారు. సత్యనారాయణ వ్రతం చేసినా చూసినా వచ్చే పుణ్యం గురించి, అందులో ఉన్న కథల గురించి ఒక్కొక్కటిగా వివరించి చెబుతూ పూజ ఇద్దరితో చేయిస్తూ ఉంటారు. సరిగ్గా తినక పెళ్లిలో అలసిపోవటం వల్ల ధృవి కళ్ళు తిరిగి మోక్షిత్ భుజం మీద వాలిపోతుంది. తన భుజం మీద ఉన్న తన భార్యని అలానే పడుకోబెట్టి
కుడి చేత్తో పూజ చేస్తూ ఎడమ చెయ్యి తన బుగ్గలపైన ఆంచి ఉంటాడు. తన కుడి చేతిలోని అక్షింతలు పడిపోతూ ఉంటే వాటిని కూడా మోక్షిత్ తీసుకొని ఇద్దరు పూజ చేస్తూ ఉన్నాడు. పూజంతా ముగిసే సమయానికి మెలకువ వస్తుంది ధ్రువికి. హారతి పాట పాడుతూ ధ్రువినే ఇస్తుంది. వచ్చిన పెద్దవారందరి దగ్గర నవదంపతులకి ఆశీర్వాదం ఇస్తారు. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో ఉండాలని అందరూ దీవిస్తారు. ఆ మాటలకి ఇంట్లో అందరూ ఆనందపడితే ధ్రువి మాత్రం కన్నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ధ్రువికి ఆ మాటలు వినగానే చాలా బాధపడుతూ తన ప్రియుడు గుర్తుకు రాగానే ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. మంచం మీద పడుకుని తలగడ కింద పెట్టుకుని ముఖం కనపడకుండా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. మోక్షితు తన భార్య కనపడక పైకి వెళ్తాడు. తను ఏడుస్తుంది చూసి తన గుండెలో నొప్పిగా అనిపించడంతో బాధగా తన దగ్గరికి వెళ్ళి తలమే చెయ్యి పెట్టి ధ్రువి అంటూ ప్రేమగా పిలుస్తాడు. తన మనసులోంచి వచ్చిన తన పేరు ధ్రువి మనస్సుని చేరుతుంది. కళ్ళు తుడుచుకుంటూ, మోక్షిత్, నేను నీకు సరిపోను. నా మనసులో ఒకరిని పెట్టుకుని నీతో భార్యగా ఉండటం ఇది న్యాయం కాదు. నా మనసులో ఒకరు, నా మెల్లో నువ్వు కట్టిన ఈ తాళి నన్ను ఇంకా చిత్రవద చేస్తుంది. ఎందుకురా నువ్వు నా లైఫ్లోకి భర్తగా వచ్చావు? నేనెప్పుడు ఒక మంచి స్నేహితుడిగా అనుకున్నా. ఇప్పుడు నీకు చాలా అన్యాయం చేస్తూ ఉన్నా. ప్రేమించిన తన్ని మర్చిపోలేను. తాళి కట్టిన నిన్ను భర్తగా స్వీకరించలేను. నేనేం చేయాలి చెప్పు? పెద్దవాళ్ళందరూ కలిసి నీకు అన్యాయం చేశారు. నాలాంటి దురదృష్టవంతురాల్ని నీకు భార్యం చేశారంటూ తన గుండెల్ని కొడుతూ అడుగుతూ ఉంది. కొడుతున్న తన చేతులను పట్టుకుని తన గుండె మీద హత్తుకుంటూ, అలా అనకురా, నువ్వు మేలిం బంగారం. ఎవరు చెప్పారు నువ్వు దురదృష్టవంతురాలు అని? అంటే ఇంకోసారి మూతిపళ్ళు రాలగొడతాం. పెద్దవాళ్ళందరూ అడిగినా నేను ఒప్పుకుంటేనే కదా నీకు నాకు పెళ్లి జరిగింది. నువ్వే నా జీవితం. అలాంటి నీకు నా జీవితాన్ని సంతోషంగా అర్పిస్తా. సరేనా? ఇంకెప్పుడు నువ్వు నాకు సరిపోవనకు. నీకు విషయం చెప్పాలి అని వచ్చాను. మీ అత్తమ్మ మామ మన కోసం హనీమూన్ పంపిస్తున్నారు. ఏ ప్లేస్ తెలుసా నీకు ఇష్టమైన? మనాలి. బట్టలు నీవి నావి ఇద్దరివి సర్దు. ఫ్లైట్ జర్నీ త్వరగా రెడీగా అంటూ చెబుతాడు. నిజమా అంటూ తన పెదవుల మీద వస్తున్న నవ్వుతో అడుగుతుంది. తన ప్రేయసి నవ్వు చూసి మురిసిపోతూ తన తలతో తన భార్య తల చిన్నగా ఢీకొట్టి నిజమంటూ టికెట్స్ చూపిస్తాడు. అవి చూడగానే 2 నెలలైంది అంత సంతోషంతో నవ్వి మనస్ఫూర్తిగా నవ్వింది ఇప్పుడు. అప్పుడే విరబూసిన మల్లె రోజెంత అందంగా ఉంటాయి అంత అందమైన స్వచ్ఛమైన నవ్వు ధ్రువిది. వాటిని చూస్తూ నవ్వుతూ తన భర్తని ప్రేమగా హత్తుకుంది. మనవాడు గాల్లో ఉన్నాడు, కాస్త దిగు నాన్న మోక్షి. ఫ్లాష్ బ్యాక్. అలా ఇద్దరు క్లాస్లో కూర్చొని మాస్టర్ చెప్పే పాఠాలు వింటూ ఉంటారు. అలా రోజు వెళ్ళటం రావటం. మన ధ్రువికేమో చదువు బాగా వస్తూ ఉంటుంది. మన హీరోకి సరిగా బుర్రలోకి వెళ్ళవు. నోట్లో వేలు పెట్టుకొని అలా ధ్రువి చెబుతూ ఉంటే చూస్తూ ఉంటాడు. అందరితో శబాసని అనిపించుకుంటూ ఉంటుంది. మన హీరో అన్ని సబ్జెక్ట్స్ వచ్చినా లెక్కలు మాత్రం బ్రెయిన్లోకి వెళ్ళవు. ఆ సబ్జెక్టు ఒక ప్రశ్నలా ఉంటుంది. అది అలా ఉండగా ఒకరోజు మోక్షి నోట్లో వేలు పెట్టుకుని ఉంటాడు. అది చూసిన తన ఫ్రెండు వేలిని లాగేశాడు తన నోట్లోంచి. అంతే, ఇంకా గాడిదల పాట పాడుతూ కోతిలా చిందరవంద డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఆ పాట మీరు వినండి. నా నోట్లో ఉంది నా వేలు, దాన్ని తీసారంటే మీకే నష్టం. కోతిలా డ్యాన్స్ చేస్తా, గాడిదలా పాట పాడతా, తర్వాత మీ ఇష్టం అంటూ పాడుతూ ఉన్నాడు. వెంటనే మన ధ్రువి పారొచ్చి, ఒరే ఆపరా నీ పాట నీ డ్యాన్సు, కావాలంటే నా వేలు పెడతా, నీకు దండం పెడతా అంటూ తన నోట్లోకి తన వేలు పెడుతుంది. అప్పుడు అందరూ మూసుకున్న చెవులు తెరుస్తారు. ఈ సాంగ్ సై మూవీలోని పాట. నోట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా. ఆ సాంగ్ మీరు అలా పాడుకోండి, అప్పుడు మీరు కూడా నవ్వుతారు. ఇలా ఇద్దరు పిల్లలు కలిసి అల్లరి చేస్తూ 1 నుంచి 5 వరకు వస్తారు. 5వ తరగతిలో రామారావు గారిచ్చిన లెక్కల హోంవర్క్ని
మోక్షికి ధ్రువ్ వాళ్ళ ఇంటి అరుగు మీద చేయిస్తూ ఉంటుంది. మా నోడికి బుర్రలోకంత త్వరగా వెళ్తేగా, మన ధృవి కూడా ఊరుకోదుగా మొట్టికాయలు వేసి మరీ నేర్పిస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ ఇచ్చిన కారపూస తింటూ ఇద్దరు బుద్ధిగా చదువుకుంటూ ఉంటారు. వాడికి కూడిక లెక్క రాలేదు, తప్పు చేశాడు. జుట్టు పీకి సరిగా చెయ్యి అంటుంది. ఏడుస్తూ నోట్లో వేలు తీసి వేశాడు. వెంటనే మన ధృవి పెడుతుంది. అసలే లెక్క రాలేదు, జుట్టు పీకుతూ మొట్టికాయలు వేస్తుంది అని కోపంతో తన వేడిని కొరుకుతాడు. అత్తమ్మ అంట అరుస్తుంది. మొట్టమొదటిసారి అత్తమ్మ అని పిలిచిన కోడల్ని పిలుపు విని లోపల నుండి వస్తారు అంజలి గారు. వేలుకి వస్తున్న రక్తం చూసి తన చీర కొంగుని కొంచెం చింపి కట్టకడతారు. అప్పుడే తను ఏడుస్తూ ఉంటే చుట్టబుగ్గలు పడతాయి. అందరు నవ్వినప్పుడు పడితే ఇక్కడ వెరైటీ, తను ఏడిస్తే పడతాయి. అందుకే మన హీరో డింపుల్ అంటాడు ముద్దుగా. ధృవి ఏడుస్తున్న బాధని చూసిన మన హీరో తనకంటే ఎక్కువ బాధపడి ఆ రోజు నుంచి నోట్లో వేలు పెట్టుకోవడం మానేస్తాడు. ధృవి ఇంటికి వెళ్ళిపోయాక ఒక డైరీ తీసుకుని అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవలు, అల్లరి పనులు అన్నీ రాస్తూ భద్రపరుచుకుంటూ ఉంటాడు. అలా రాయటం అంజలి గారు చూస్తారు. ఇద్దరి చదువు బాగా ఉంది. ధృవి క్లాస్లో ఫస్ట్ స్టూడెంట్, మన హీరో అన్నిట్లో బెస్ట్, ఒక్క లెక్కలు మాత్రం వేస్ట్. ఇలా ఇద్దరు 10వ తరగతి కూడా చేరుకుంటారు. అప్పుడు పబ్లిక్ ఉంటుందిగా, ధృవి దగ్గరే ఉంటూ బుద్ధిగా నేర్చుకుంటూ ఉంటాడు. అలా ఒకసారి ధృవి పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు పట్టు పరికింట్లో చూడ్డానికి చాలా అందంగా రెడయింది. ఇద్దరు గుడికి వెళ్తారు. అందరూ దేవుణ్ణి చూస్తూ ఉంటే మన హీరో మాత్రం ధృవినే చూస్తూ ఉంటాడు. చేప కళ్ళ లాంటి ఆ చిన్న కళ్ళు, చిలక ముక్కు, నారింజ పండు లాంటి పెదవుల్ని చూస్తూ ఉంటాడు. తన మనసుకు తెలియదు అది ప్రేమ అని. కళ్ళు తెరిచిన మొదటి క్షణం నుంచి తను నిద్రపోయే క్షణం వరకు ధృవిని చూస్తూ పడుకోవాలి. అదే మన హీరో దినచర్య. పబ్లిక్ వస్తుంది, అందరు బాగా రాస్తారు. మన ధృవి పాఠశాలకి ఫస్ట్ వస్తుంది అని అందరికీ నమ్మకం. అనుకున్నట్టుగానే తనే ఫస్ట్ వచ్చింది. మన హీరో మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు. అందరు హీరోని ఏడిపిస్తూ ఉన్నారు. అవేం పట్టించుకోలేదు. ధృవి వచ్చి, నువ్వు ఫెయిల్ అయినావు, నేను ఇంటర్కి టౌన్కి వెళ్తా, నువ్వు నాతో ఉండవంటుంది. నో అంటూ అరుస్తాడు. సరే నీతో పాటు నేను ఉండాలి, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా, ఏం చేయాలి అంటూ తన్ని కౌగిలించుకొని ఏడుస్తాడు. సరే నేను నీకు నేర్పిస్తాను అంటూ రాత్రి పగలంతా నేర్పిస్తుంది. సప్లిమెంటరీ వచ్చే వరకు హీరోతోనే ఉంటుంది. ఒకరోజు నేర్పిస్తూ ధృవికి బాగా నిద్ర వస్తుంది. నువ్వు ఇవి నేర్చుకో, నేను పడుకుంటానంటుంది. సరే నువ్వు బొజ్జో అంటాడు. ఎక్కడ పడుకోవాలి, ఇక్కడ తలగడ లేదు అంటుంది. నా ఒళ్ళో పడుకో అంటాడు. అలా తన ఒళ్ళో తలపెట్టి నిద్రపోతున్న ధృవి చిన్నపిల్లలా ఇంకా అందంగా కనపడుతుంది. తన బుగ్గ మీద ముద్దు పెట్టగానే మన హీరో మనసులో ఏదో తెలియని అలజడి, దాని పేరు తెలియదు. కష్టపడి ధృవితో ఉండాలి అంటే పాస్ అవ్వాలి అని బాగా రాత్రి పగలు నేర్చుకుంటాడు. మ్యాథ్స్ ఎగ్జామ్స్ కూడా రాసి వస్తాడు. కొన్ని రోజులకి రిజల్ట్ కూడా వచ్చి పాస్ అవుతాడు. ఇద్దరు కలిసి ఇంటర్లో జాయిన్ అవుతారు. ఇంటర్లో ఇద్దరు ఎంపీసీ తీసుకుంటారు. మన హీరో కష్టంగా ఉన్నా ఎక్కడ ధృవితో లేకుండా ఉంటానో, తను చూడకుండా ఉండలేను, ఒక క్షణం కూడా తను విడిచి ఉండలేను. 360 రోజులు 24 గంటలు తనే నా లోకం, తనతో ఉంటే ఆ ఆనందం వేరు. అందుకే ఎంత కష్టమైన ప్రేమగా ధృవి మీద ఉన్న ప్రేమతో కుస్తీపడి నేర్చుకుని పాస్ అయినాడు. రామారావు గారు ఇద్దరు ఇంటర్ పాస్ అయినారు. నెక్స్ట్ ఏం చేస్తావు అని అడిగారు. నాన్నగారు నేను బీటెక్ చేస్తా అన్నది. సరే అని ఇద్దరిని కాలేజీలో జాయిన్ చేశాడు. తన తలరాత ఇక్కడ చేంజ్ అవుతుందని తెలియదు మన ధృవికి. తన తలరాతని మార్చి తన జీవితాన్ని అంధకారంలోకి తోసేసి తనని ఒంటరిగా వదిలివేసి ఎప్పుడు చిరునవ్వుతో ఉండే తన ముఖం చిరునవ్వు లేక వాడిపోయిన పువ్వులా ఉండబోతుందని తెలియక సంతోషంతో కోటే ఆశలతో కాలేజీలోకి ఇద్దరు అడుగు పెడతారు. ప్రస్తుతం ఇద్దరు రెడీ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఫ్లైట్కి ఇంకా టైం ఉందనగా ధృవి కోసం
తనకిష్టమైన చాక్లెట్స్ తీసుకుని వస్తాడు. ఫ్లైట్ అనౌన్స్మెంట్స్ రాగానే ఇద్దరు సీట్స్లో కూర్చుంటారు. 1 గంటలో ఇద్దరు మనాలిని చేరుకుంటారు. అక్కడే న్యూ మ్యారీడ్ కపుల్స్ కోసం ఉన్న హోటల్లో ఇద్దరు స్టే చేస్తారు. సింగిల్ బెడ్రూమ్ అటాచ్ విత్ బాత్రూమ్. బాల్కాన్లో స్వింగ్ ఉంది. విండోస్కి కాటన్స్ ఉన్నాయి. అవి ఓపెన్ చేయగానే కొండ కనపడుతూ ఉంటుంది. ఆ కొండకు మంచు ఎప్పుడు వర్షంలో పడుతూనే ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, ఆ మధ్యలో వాటర్ ఫాల్స్లా వస్తూ ఉంటుంది. మధ్యలో చెట్ల మీద పడుతున్న చిన్న చిన్న నీటి బిందువులు మంచులో ఇంకా చూడ చక్కగా ఉంది. ఆ అందమైన ప్రదేశం చూడగానే ధృవి తన బాధని మర్చిపోయి చిన్న పిల్లల నవ్వుతూ ఉంది. మన హీరో పిల్లో పట్టుకొని స్టైల్గా కాలు మీద కాలు వేసుకుని కృష్ణునిలా నిలబడి తన భార్య ఆనందాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. ల్యాండ్లైన్ నుంచి ఇద్దరికి సూప్ ఆర్డర్ చేసి తను కూడా వెళ్ళి స్వింగ్లో కూర్చుంటూ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన్ని గట్టిగా హత్తుకుని చలిగా ఉందా అంటూ ప్రేమగా అడుగుతాడు. ఇప్పటి వరకు ఉండే ఇప్పుడు నీ వెచ్చని కౌగిల్లో బాగుందంటుంది. తన వెంట్రుకలని చెవ్వెనక్కి వేస్తూ తన బుగ్గ మీద ముద్దు పెడతాడు. తను పెట్టిన ముద్దుకి ఏదో తెలియని భావన ధృవిలో మొదలవుతుంది. వెంటనే లేచి వెళ్ళిపోతుంది. అప్పుడు సూప్ ఆర్డర్ అంటూ హోటల్ బాయ్ వస్తాడు. ఇద్దరు తాగుతూ ఉంటారు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. కాసేపటికి మోక్షిని పద నీకు అద్భుతమైన ప్లేస్కి పిలుచుకొని వెళ్తా అని త్వరగా పద అంటూ అక్కడి నుండి పిలుచుకొని రూమ్ బయటకు వచ్చి రిసెప్షన్లోకి వచ్చి వెహికల్ అడ్జస్ట్ ఉందాడుతారు. సార్ కార్ బైక్ ఆప్షన్ ఉందనగా ఎప్పుడు తనతో బైక్ జర్నీ లేదు అని బైక్ తీసుకుంటాడు. బైక్ మీద కూర్చొని వెనక నుంచి సైలెంట్గా కూర్చొని ఉంటుంది. బైక్లో వెళ్తున్న ఇద్దరి మధ్య దూరం ఉంది. ఆ దూరం జరపటానికి స్పీడ్ బ్రేకర్స్ రాగానే వాటి మీద ఇంకా స్పీడ్గా వెళ్తాడు మన హీరో. ఆ స్పీడ్కి వెళ్ళి మోక్ష మీద పడుతుంది. భయంతో అప్పుడు తన 2 చేతులు తన వీపు మీద పోనించి తన్ని గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది. ధృవికి ఏదో తెలియని వింత తన మదిలో చెలరేగుతుంది. చిన్నప్పటి నుంచి తెలిసినవాడు అయినా ఎప్పుడు తనతో క్లోజ్గా ఉన్న కలగని ఫీలింగ్ ఇప్పుడు కలిగింది. ఈ ఫీలింగ్ తనలో తెలియని సిగ్గు బిడియం 2 వచ్చాయి. ఇది తనకు తెలియని ఫీలింగ్. ప్రేమించిన వాడితో కూడా నాకు ఈ ఫీలింగ్ రాలేదు అంటూ తన ఆలోచనలతో ఉండగా దూరంగా వినపడుతున్న నీళ్ళ శబ్దంకి అటు తిరిగి చూసింది. ఎదురుగా కొండ మధ్యలోంచి దూకుతున్న జలపాతం. ఆ చూడగానే తన మొహం సంతోషంతో విప్పారింది. స్పీడ్గా తనే మోక్ష చేయి పట్టుకొని తనే పిలుచుకొని వెళ్తుంది. నీళ్లలో ఆడుతూ తుల్లుతూ కేరింతలు కొడుతూ ఉంది. తనతో పాటు మోక్షి కూడా ఉన్నాడు. నీటిలో ఉన్న చిన్న చిన్న చేపలు ధృవిని కితకితలు పెడుతూ ఉంటే వెళ్ళి మోక్షి మీదకి వెళ్ళి నీటిలో కౌగులించుకుంటుంది. ఇద్దరు అలా కాసేపు ఒకరిని ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక చేప మళ్ళీ ధృవి మీదకు పడుతుంది. దాంతో మోక్షిని ఇక వదలకుండా పట్టుకుంటుంది. ఇద్దరు కౌగిలి తన్మయంలో ఉన్నారు. ఇద్దరికి ఒకటే ఆలోచన, ఆ కౌగిల్లోంచి విడిపోవాలని లేదు. ఇద్దరు ఒకరికి ఒకరు గాఢంగా హత్తుకొని ఉన్నారు. ధృవినే వేరుపడి మళ్ళీ నీటిలో ఆడుకోవటం మొదలుపెట్టింది. మోక్షి తన సరదాని చూస్తూ ఉన్నాడు. చేప పిల్లని పట్టుకుంటూ అక్కడే ఆడుకుంటూ ఉంటుంది. నీళ్లలో ఆడడం వల్ల వెంటనే హెచ్చి హెచ్చి అంటూ తుమ్మడం స్టార్ట్ చేసింది. ఇక అక్కడి నుంచి హోటల్కి పిలుచుకుని వెళ్తాడు. నీకు ఆకలి లేదు, నాకు ఆకలి వేస్తుంది అని ఇద్దరికి రోటి కుర్మా మీల్స్ ఆర్డర్ చేస్తాడు. ధృవి ఏమో చైర్లో కూర్చొని స్టైల్గా కాలు మీద కాలు వేసుకుని అటు ఇటు చూస్తూ ఉంటుంది. మోక్షి చూసి తిను అంటాడు. ఎప్పుడు నువ్వు దగ్గర ఉంటే నేను తింటానా అంటుంది బుంగమూతి పెడుతూ. అవును కదా అంటూ గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటే సరిగ్గా తినకుండా అటు ఇటు తిప్పుతూ తిరుగుతూ తనని ఆట పట్టిస్తూ ఉంటుంది. అయినా అవి పట్టించుకోకుండా ప్లేట్ తీసుకొని తను ఎటు వెళ్తే అటు వెళ్ళి తినిపించి తన ఆకలి తీర్చి తను తింటాడు. అన్నం తిన్నాక ఐస్ క్రీమ్ అంటూ గోల చేస్తుంది. ఇప్పుడే నీళ్ళలో తడిచావు, జలుబు చేసి జ్వరం వస్తుంది బంగారం వద్దు అంటాడు.
నాకు కావాలంటూ చిన్న పిల్లల మారం చేస్తూ ఉంటుంది. సరే అని తినిపిస్తాడు. బుద్ధిగా తినేసి ఇద్దరు మళ్ళీ బైక్ స్టార్ట్ చేస్తారు. సాలంగ్ వాలి ఈ ప్లేస్ హిమాలయాలకి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ ఎప్పుడు మంచు ఉంటుంది. చాలా చలి. ఇద్దరికి కలిపి ఉన్నితో చేసిన స్వెటర్స్ తీసుకుని వచ్చి ధృవికి వేసి నిదానంగా పిలుచుకుని వెళ్తాడు. చుట్టూ ఎత్తైన కొండలు తెల్లని మంచుతో ఉండటం వల్ల ఎంతో అందంగా ఉంది. మంచులో ఆడుకోవటం వల్ల జలుబు ఇంకా ఎక్కువ అవుతుంది. అయినా వినకుండా ఆడుకోవటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవటం వల్ల జ్వరం కూడా వస్తుంది. ఫ్లాష్ బ్యాక్. ఫస్ట్ డే న్యూ కాలేజీలో ఇద్దరు అడుగు పెడతారు. వెళ్తూ ఉంటే ఇద్దరిని సీనియర్సు డ్రాయింగ్కి పిలుస్తారు. ఇద్దరు బిక్కమొహం వేసుకుని వెళ్ళి శుభోదయం సీనియర్ సార్ అంటారు. మీరిద్దరు లవర్స్ అంటారు సీనియర్. దానికి వెంటనే ధృవి కాదు సార్, మేము చిన్ననాటి నుంచి స్నేహితులు, ఒక చోట పెరిగాము, అందుకే తనతో మాత్రమే క్లోజ్ అంటాడు. ఆ అబ్బాయికి మన హీరోయిన్ చూడగానే నచ్చింది. తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. లాంగ్ డ్రెస్ వేసుకుని కళ్ళకు కాటుక పెట్టి చిన్న స్టిక్కర్ పెట్టుకుని అమాయకురాలికి బ్రాండ్ అంబేసర్ లాగా ఉంటుంది. ధృవిని దూరంగా మోక్షితో చేతులు పట్టుకొని రావటం చూసి అదే పనిగా అడుగుతాడు. ఇద్దరం లవర్స్ కాదు స్నేహితులమంటూ తల కూడా ఎత్తకుండా ఆ అబ్బాయిని చూడకుండా చెబుతూ ఉంటుంది. ఆ అబ్బాయి సీనియర్స్కి ఇలా చెప్పకూడదు, ఒకసారి నా కళ్ళలోకి చూసి చెప్పు అంటాడు. భయం వేసి తల పైకెత్తి చూస్తుంది సీనియర్ని. ఉంగరాల జుట్టు గాలికి ఎగురుతున్న తన వెంట్రుకలకి టోప్ పెట్టాడు. పెద్ద పెద్ద కళ్ళకి ఉన్న చిన్న చిన్న గుడ్లు, ఆ అందమైన కళ్ళు కనపడకుండా పెట్టుకున్న తెల్లటి కళ్ళద్దాలు, తన ముఖంకి మరి అందాన్ని తెచ్చే అందమైన ముక్కు, ఎర్రగా ఉన్న తన పెదవులు చూడగానే ఈ అమ్మాయి అయిన వెంటనే ప్రేమలో పడిపోయే అందంతో ఉన్నాడు మన సెకండ్ హీరో. చూసి మళ్ళీ తల కిందికి దించుకుంటుంది. చూడగానే నచ్చానా, నాకు తెలుసు నేను బాగుంటాను, మరి లవ్ అనకు అంటాడు. నేనెవర్ని లవ్ చేయను, చదవటానికి వచ్చా అంటుంది. అచ్చా నిజమా, చూడగానే నచ్చేసా, మీ అమ్మాయిలంతేగా, ఏది చక్కగా చెప్పరు, బిల్డపిస్తారు అంటూ ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అని ఖుషి మూవీలో పవన్ సార్ పాట పాడి మరి చెప్పారు. నువ్వు లేదు అంటే ఉంది, ఆహా పడిపోయావు. దేవుడా ఎందుకయ్యా ప్రతి అమ్మాయి నన్ను చూడగానే లవ్లో పడిపోతారు అంటున్నాడు. అప్పుడు రియల్ సీనియర్స్ వచ్చి, రే శ్రియాన్స్, ఏంటి ర్యాగింగ్ మాలా చేస్తున్నావంటారు. ఆ మాటకి కోపంతో శ్రీని చూస్తుంది. ధృవి అలా నువ్వు చూడకే, ఇంకా కోపంతో నచ్చేస్తావు అంటూ మనసులో అనుకొని క్లాసులోకి వెళ్తారు. తన్ని ఫాలో అవుతూ ధృవకుల్ లోపలికి వెళ్తుంది. అలా కోపంతో చూస్తూ ఉంటే, ఏంటి అంత కోపంగా కరిచే పాములా చూస్తున్నావు, బాబోయ్ భయంగా ఉంది అంటాడు. నీ పని మళ్ళీ చెబుతా, నాకు టైం వస్తుంది, అప్పుడు చెబుతా నీకు బుద్ధి అంటుంది. రేపటి నుండి వీళ్ళిద్దరు గొడవలు ప్రేమలు చూద్దాం. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.